జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. రాధాకృష్ణుల వేషాధారణలో అలరించిన చిన్నారులు. వృద్ధ అనాథాశ్రమాలలో పండ్ల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వెల్లడి. కామారెడ్డి పట్టణంలో చేపట్టిన ఫ్రీడమ్ ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేశ్వీ పాటిల్ స్వాతంత్ర స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజేయడానికే స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలని వెల్లడి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించిన కలెక్టర్ జితేశ్వీ పాటిల్ వజ్రోత్సవాల్లో భాగంగా చిన్నారులకు, రోగులకు పండ్ల పంపిణీ. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పర్యటించారు. స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా వృద్ధాశ్రమం, అనాథాశ్రమాలలో పండ్లు పంపిణీ చేశారు. భారత స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని పేర్కొన్నారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లి వద్ద గల వృద్ధాశ్రమం మరియు మాచారెడ్డి మండలం భవానీపేట వద్ద గల అనాథ ఆశ్రమంలో స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవితో కలిసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తోందన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 8 నుండి 22వ తేదీ వరకు ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మేరకు శుక్రవారం వయోవృద్ధులు, అనాథలకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ పున్న రాజేశ్వర్, ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా దేశ స్వతంత్ర చరిత్రను, ఆ మార్గాల ఘట్టాలను ప్రజలకు ఒకసారి మళ్ళీ జాగృతం చేస్తూ వచ్చే తరానికి ఆ చరిత్రను అందజేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఘనంగా 8వ తారీఖు నుండి ఇప్పుడు వచ్చే 22వ తారీఖు వరకు 15 రోజులు ఈ స్వతంత్ర వజ్రోత్సవాలు, జాతీయ వజ్రోత్సవాలు జరుపుకోవాలని బ్రహ్మాండంగా రోజొక కార్యక్రమం తీసుకొని పోతా ఉన్నాం. ఉండే అది ఫామ్ హౌస్ అనుకున్నాం కదన్నా, అది ఎన్జిఓ ఎక్కడిది అంటే ఫామ్ హౌస్ కాదు, ఈ పక్కన ఎదురున్న ల్యాండ్ అయినది. కానీ ఆయన రోజు వచ్చినా కానీ ఇక్కడ ఏదో ఫామ్ హౌస్ అనుకొని రాలే. ఈ రకంగా వివిధ అధికారులందరికీ ఈ కార్యక్రమాన్ని గౌరవ సర్పంచులకు, గౌరవ కౌన్సిలర్లకు, మిగతా ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వజ్రోత్సవాల సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం ఈరోజు చాలా రోజులు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉన్నంత తృప్తి మా అన్న చెప్పినట్టు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ రోజు ఈ అనాథ పిల్లలతోని, వయోవృద్ధులతోని గడపడం నిజంగా మనం అదృష్టంగానే నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఇప్పటికీ ఈ ఏదైతే డ్రెస్సులు వేసుకుని ఉన్నారో వాటి అన్నింటినీ మా అన్న రాజు గారు రాత్రి తెలియగానే వెంటనే బట్టలు ఇవ్వడం జరిగింది. డిసిఓ గారు వసంత మేడం గారు ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ మా తమ్ముడు నాగరాజు గౌడ్ గారు
ఎగ్జామ్స్ ప్యాడ్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. అంటే తలొక చేయి ఈ ఇబ్బందిని తీర్చాలని చెప్పి ఆ రోజు ఈ పడుకోవడానికి బెడ్స్ అంటే ఒకదానిలోనే ఇద్దరు పడుకునే బెడ్స్ కావాలని చెప్పడం జరిగింది. ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ శుభ సందర్భంగా మీ అందరికి ఏమనిపిస్తుంది, ఈ పిల్లలు అనాథాశ్రమం లెక్క ఒక ట్రస్ట్ ఒక NGO దగ్గర ఉన్నట్టు కనబడుతుందా? మన ఇంట్లో పిల్లలు ఎట్లున్నారో అంతకన్నా మంచిగా ఉన్నారు. మనకి సిమిడన్న తీయంగానే వీళ్ళు ఎంత నీట్గా ఉన్నారో వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ముఖాలలో సంతోషం చూస్తుంటేనే సొంత ఇంట్లో తల్లిదండ్రుల కన్నా సంతోషంగా ఉన్న దగ్గర కన్నా సంతోషంగా ఇక్కడ ఉన్నారు. స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా చేపట్టిన పలు కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా బాలసదన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఉప కారాగారంను సందర్శించారు. అనంతరం చిన్నారులకు, రోగులకు మరియు ఖైదీలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యటించారు. ఇందులో భాగంగా బాలసదన్ను కలెక్టర్ సందర్శించారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా చిన్నారులకు బహుమతులను ప్రదానం చేశారు. దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో చిన్నారులకు క్రీడా పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. చిన్నారులకు స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశారు. పోలీస్ కళాజాత బృందం సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రిలోని ఆలన పాలియేటివ్ సేవా కేంద్రంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేపట్టారు. కామారెడ్డి పట్టణంలోని ఉపకారాగారంను సందర్శించారు. జైలు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ మేరకు ఖైదీలకు పండ్లు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజేయడానికి స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ప్రపంచంలో భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం పక్షం రోజుల పాటు దేశం గర్వించే విధంగా వజ్రోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా శుక్రవారం ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, మున్సిపల్ చైర్పర్సన్ నీటు జాహ్నవిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కలెక్టర్ మాట్లాడారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత పెంపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. అంతకుముందు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ బస్టాండ్ సమీపంలోని పాత జాతీయ రహదారిపై ఫ్రీడమ్ ర్యాలీని ప్రారంభించారు. కాగా 1000 అడుగుల జాతీయ పతాకంతో చేపట్టిన ఈ ర్యాలీ నిజాం సాగర్ చౌరస్తా మీదుగా స్టేషన్ రోడ్, పాత బస్టాండ్, అడ్లూరు రోడ్డు మీదుగా కలెక్టరేట్ వరకు నిర్వహించారు. Bro,
వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం అందరం 75 సంవత్సరాలు స్వతంత్రం తెచ్చుకొని ఇలా 76 సంవత్సరాలు అడుగుపెట్టిన ఈ సందర్భంగా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 15 రోజులు 8 ఆగస్టు నుంచి 22వ తారీఖు వరకు ఈ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జరుపుకుంటా ఉన్నాం. రోజు ఒక ప్రోగ్రాం ఇచ్చి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం చాలా బ్రహ్మాండంగా స్టేషన్ ద్వారా ఏర్పాటు చేసి ఆ జీవుని చూసారు మీరు ముంగట, వాడే సొంతం జీవుడు కూడా ఏర్పాటు చేసి ఆ జెండానిచ్చి మనకు ఆ స్వతంత్ర స్ఫూర్తిని, జాతీయ భావ స్ఫూర్తిని నింపినందుకు మనస్ఫూర్తిగా మనందరి తరఫున కిషోర్ గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మా అందరినీ ఉత్సాహపరిచినందుకు సోదరులు కిషోర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మా అక్క చెల్లెలు ఉపాధ్యాయులు కూడా కోలాటం ఆడుతూ చాలా బ్రహ్మాండంగా అలసట లేకుండా ఆ స్వతంత్ర స్ఫూర్తిని, ఆ జాతిని పీల్చుకుంటా ఉన్నాం. ఈరోజు భారత స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకొని భారతదేశం ప్రపంచంలోనే ముందుకు సాగుతున్న ఈ సందర్భంగా మళ్ళీ ఈ 75వ వజ్రోత్సవ సందర్భంగా ఇంకా ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే మేటి దేశంగా తీర్చే విధంగా మనం అందరం ఆ జాతీయ స్ఫూర్తితోని ముందుకు పోదాం. ఆ మానీయుల స్ఫూర్తిని ముందుకు తీసుకొని భారతదేశ ఈ త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ స్థాయిలో పూర్తి పొందే విధంగా, ప్రపంచ స్థాయిలో అగ్రగ్రహంగా నిలిచే విధంగా మనం ముందుకు సాగుదామని మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా 6.5 కిలోమీటర్లు నడుస్తూ వచ్చారంటే అది మామూలు విషయం కాదు. అది దాని ద్వారా అంటే అది డిస్టెన్స్ కాకుండా మీ మనసులో ఎంత స్ఫూర్తి ఉంది అది కనిపిస్తుంది. దీనికి అందరూ ఇక్కడ చిన్నపిల్లలు, మన స్టూడెంట్స్ కనిపిస్తున్నారు. చాకలి అయ్యలమ్మ మన వేషంలో, మనకి ఝాన్సీబాయి ఉన్నారు, భారత్ మాత కూడా ఉన్నారు. ఇట్లానే పిల్లలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, వయస్సు లేకుండా చిన్న ఉన్నారు, పెద్ద ఉన్నారు, అందరూ. అది 6.5 కిలోమీటర్ అంటే జస్ట్ ఒక నంబర్ అంతే, కానీ ఇంకా ఎన్నో కిలోమీటర్ నడుచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఇక్కడే కనిపిస్తుంది. మీరందరూ చాలా చాలా శుభాకాంక్షలు అండ్ ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తి మీరు ఈరోజు కామారెడ్డిలో చేసి చూపించారు. దట్ కామారెడ్డి పట్టణంలో ఎంత దేశభక్తి ఉంది అది ఈరోజు అందరికీ తెలిసిపోతుంది. స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల్లో చాలా ఘనంగా అయినాయి మన జిల్లాలో. అది అంతా క్రెడిట్ అందరికీ, పౌరులకి పోతుంది, ప్రజాప్రతినిధులు అందరికీ పోతుంది. మళ్ళీ ఒకసారి ఇదే స్ఫూర్తితో మనం ఇంకా కష్టపడాలి. మన పిల్లలు అప్పుడు అయితే బ్రిటిష్ బానిసత్వం ఉన్న వల్ల చాలా వెనుకబడిపోయాము, కానీ ఇన్ని 75 సంవత్సరాల్లో ఎంత ముందుకు వచ్చాము. ఇంకా పై స్థాయికి పోయే మన బాధ్యత అందరిపైన ఉంది. ఇదే స్ఫూర్తితో మన దేశం కోసం పనిచేస్తూ ఉంటామని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయాల్లో జిల్లా ప్రజలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే పలు చోట్ల యువకులు ఉత్సాహంగా ఉట్టికొట్టారు. చిన్నారులకు తల్లిదండ్రులు రాధాకృష్ణ వేషధారణ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కృష్ణ ధ్యాన మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో కృష్ణునికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో ఉయ్యాల, ఉట్టి కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే చిన్నారులు రాధాకృష్ణ వేషధారణతో ప్రత్యేక నృత్యాలు చేశారు. చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మేరకు ఉత్తమ ప్రతిభ కనబర్చిన చిన్నారులకు బహుమతులను అందజేశారు. ఒక్క కామారెడ్డి వసుదేవ బోలే దేవకి సూత వసుధరాయి మేఘవాస
ఇప్పుడు ప్రకటనలు. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయుద్దీన్ సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4:30 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్. హైదరాబాద్ మరియు నిజామాబాద్ వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు మన కామారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన సదుపాయాలతో అత్యంత అనుభవం కలిగిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జతిన్ ఎండి డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో మెడ నొప్పి, వెన్ను నొప్పి, నరాల బలహీనత, ఫిట్స్, మూర్ఛ, జ్ఞాపక శక్తి తగ్గటం, బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం, మూతి వంకర. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి కామారెడ్డి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గంజిగేట్ దగ్గర, సిరిసిల్ల రోడ్, కామారెడ్డి. సెల్ నంబర్స్ 9697677772 మరియు 9697677773. శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కామారెడ్డి. అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు స్త్రీలకు మరియు పురుషులకు అన్ని రకాల చర్మ, సుఖ, చర్మ సౌందర్యానికి, అన్ని రకాల దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. మొహంపై మొటిమలకు మరియు జుట్టు రాలుటకు ప్రత్యేక చికిత్స చేయబడును. వివరాలకై శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కొత్త బస్టాండ్ ప్రక్కన, కామారెడ్డి. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఆధునిక టెక్నాలజీతో ఆపరేషన్ థియేటర్ మరియు అత్యాధునిక శాంసంగ్ స్కానింగ్ మిషన్ మరియు కంప్యూటరైజ్డ్ ల్యాబొరేటరీ, స్పెషల్ రూమ్స్, విశాలమైన 3 అంతస్తుల భవనంలో అత్యాధునిక వసతులతో గంజిగేట్ కు ఎదురుగా కామారెడ్డిలో ప్రారంభించబడింది. మాతృశ్రీ హాస్పిటల్, ప్రసూతి మరియు సర్జికల్. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన మన ఉస్మానియా యూనివర్సిటీలో డీజీఓగా పూర్తి చేసుకుని, ఢిల్లీలో FIRM ఇన్ఫర్టిలిటీ కోర్స్ పూర్తి చేసుకుని, ఎల్లారెడ్డిలో 2 సంవత్సరాలు వైద్య సేవలందించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించిన డాక్టర్ శ్రావణికా రెడ్డి గారు ఇప్పుడు మన కామారెడ్డిలో వైద్య సేవలందిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు మరియు మహిళలకు అందించు వైద్య సేవలు: నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, గర్భిణీ స్త్రీలలో వచ్చే బీపీ, షుగర్, థైరాయిడ్, శిశువు పెరుగుదల లేకపోవడం, గర్భస్రావం సమస్యలు, సంతానలేమి సమస్యలు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సలు ప్రతిరోజు అందించబడును. సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, ప్రసూతి మరియు సర్జికల్, గంజిగేట్ కు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో పాల్గొనడం ప్రతి భారతీయుడి అదృష్టమని మద్దూరు తెరాస నాయకులు అన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించడానికి ఎందరో మహనీయులు తమ ప్రాణాలు తృణప్రాయంగా వదులుకున్నారని చెప్పారు. ఆ మహనీయులు చూపిన బాటలో అందరం ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం మద్దూర్ మండలంలోని డోంగ్లీ గ్రామంలో విద్యార్థులు జాతీయ జెండాలతో ఫ్రీడమ్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పలు పాఠశాలకు చెందిన విద్యార్థులు భారీగా తరలివచ్చి భారత్ మాతాకి జై అన్న నినాదాలతో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సర్పంచ్ మాధవి పటేల్, సొసైటీ వైస్ చైర్మన్ విజయ్ పటేల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పట్టణంలో ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఎన్నో రకాల వసతి సదుపాయాలు కల్పించి అత్యుత్తమ విద్యను అందిస్తోందన్నారు. అంతకుముందు పలు పాఠశాలకు చెందిన విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. భారత్ మాతాకి జై జవాన్. మా చిరు సన్మానాన్ని माता भगवती देवी एक ऐसी
దోమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ దోమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కానుగంటి శారద, ఎంపీడీఓ చెన్నారెడ్డి, సర్పంచ్ నల్లపు అంజలి, ఎస్ఐ సుధాకర్, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు మన స్థానిక దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఇన్పేషెంట్స్కి ఫ్రూట్స్ మరియు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు దీనిలో భాగంగా స్థానిక ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్ మరియు ఎంపీడీఓ మరియు ఎస్ఐ గారు మరియు మిగతా స్థానిక ప్రతినిధులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కేంద్రం ప్రభుత్వ యూనివర్సిటీలను ఎత్తివేయాలన్న కుట్రలో భాగంగా ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును తీసుకొచ్చిందని ఏఐఎస్ఎఫ్ నాయకులు అన్నారు. అందుకే ప్రభుత్వ యూనివర్సిటీలు సకల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పారు. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సులు ఎత్తివేస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి పట్టణంలోని ఏఎస్ఎఫ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర నాయకులు రఘురాం మాట్లాడుతూ ఏఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు కొత్తగూడెంలో ఆగస్టు 26 నుండి 28 వరకు నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తామని, ఉచిత విద్య అందిస్తామని గొప్పలు చెప్పడానికి తప్ప చేయడం లేదన్నారు. రెండవసారి గద్దెనెక్కిన కేంద్ర ప్రభుత్వం విద్యపై ఎలాంటి సిద్ధశుద్ధి లేదన్నారు. విద్యారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలను స్వాగతిస్తోందని చెప్పారు. నా పేరు రఘురాం, ఏఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏఎస్ఎఫ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా భద్రాద్రి కొత్తగూడెంలో 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల విజయవంతం కొరకు అందరూ కూడా సహకరించాల్సిందిగా, అదేవిధంగా ఈ మహాసభల్లో ప్రధానంగా విద్యారంగ సమస్యలపైన సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కాలంలో పోరాటాలకు సంసిద్ధం కావాల్సిందిగా విద్యార్థి లోకానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగ వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నటువంటి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, రాధాకృష్ణుల వేషాధారణలో అలరించిన చిన్నారులు. వృద్ధ అనాథాశ్రమాలలో పండ్ల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వెల్లడి. కామారెడ్డి పట్టణంలో చేపట్టిన ఫ్రీడమ్ ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేశ్వీ పాటిల్. స్వాతంత్ర స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజేయడానికే స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలని వెల్లడి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించిన కలెక్టర్ జితేశ్వీ పాటిల్. వజ్రోత్సవాల్లో భాగంగా చిన్నారులకు, రోగులకు పండ్ల పంపిణీ. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.